మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో చేస్తున్న ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం ఒక లీన్ మస్కలైన్ బాడీని అయితే ఆయన అయితే బిల్డ్ చేస్తున్నాడు కదా. అది చూసిన తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటంటే, షర్టు లేకుండా అలా సిక్స్ ప్యాక్ బాడీతో ఆ చేతిలో పెద్ద గన్ అయితే పట్టుకుని అలా స్టైల్గా సిగర కాల్చుకుంటూ అందరినీ కాల్చుకుంటా వస్తే ఉంటది దీని అమ్మ మాసు. నిజంగా మామూలు మాస్ కాదనమాట. నాకు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారిని అలా చూడాలనే కోరిక అయితే ఉంది. అయితే ఆ కోరిక ఎన్టీఆర్ నీల్ సినిమా ద్వారా నెరవేరుద్దా అనే థాట్ కూడా నాకైతే ఉంది. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏమో అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. డ్రగ్ లాట్ లాగా అయితే మన యంగ్ టైగర్ గారు అయితే కనపడబోతున్నారు. కాబట్టి నా కోరిక నెరవేరే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో వైలెన్స్ అయితే చాలా గట్టిగా ఉండబోతుంది. ఫైట్స్ అయితే కుంభస్థలాన్ని కొట్టే విధంగా అయితే ఉంటాయని టాక్ అయితే వినపడుతుంది. అయితే వీళ్ళు యాక్షన్ ఎపిసోడ్స్ తీయటం కోసం జార్డన్ అనే కంట్రీ అయితే వెళ్తున్నారు February 6th. ఆల్రెడీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా అక్కడికి బయలుదేరే పనులు అయితే ఉన్నారు. అయితే జార్డన్ కంట్రీ వెళ్ళి వీళ్ళు ఏకంగా 3 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అక్కడైతే షూటింగ్ చేసుకుని ఒక లాంగ్ షెడ్యూల్ ద్వారా ఇదైతే పూర్తి చేసుకుని వాళ్ళైతే తిరిగి ఇండియాకి అయితే వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు జార్డన్ కంట్రీకి వెళ్ళి తీస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్ గా మన ఇండియాలోనే ఒక నార్త్ స్టేట్ లో అయితే ప్లాన్ చేశారు. కానీ దాని తర్వాత కథ మారింది. ఆ కథ యొక్క స్కేల్ కూడా మారటం వల్ల అది ఆ లొకేషన్ జార్డన్ కి అయితే షిఫ్ట్ అయింది. ఇంకా ఈ సినిమాలో మరొక కీలక పాత్ర పోషిస్తున్న మలయాళం సూపర్ స్టార్ అయిన టొవినో థామస్ గారు కూడా ఈ స్కెడ్యూల్లో అయితే పాల్గొంటారు. ఆయన కూడా బాడీ పెంచాడు, ఇంకా చాలా చాలా చేస్తున్నాడు అనమాట. కాబట్టి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి అలాగే టొవినో థామస్ గారి మధ్య ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే థియేటర్లో చాలా గట్టిగా పేలబోతున్నాయని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే ఈ ఎన్టీఆర్ నీల్ సినిమా నుండి ఎప్పటివరకు ఒక కంటెంట్ కూడా బయటికి రాలేదు. ఆ కంటెంట్ ఎప్పుడు బయటకు వస్తుందంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే May 20 కదా, దానికంటే ఒక రోజు ముందు సాయంత్రం May 19 ఈవినింగ్ అయితే ఈ సినిమా నుండి ఒక గ్లిమ్స్ అయితే వస్తే, ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా స్కేల్ ఎలా ఉంటది, దాంట్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఎంత మ్యాసివ్గా కనబడబోతున్నారు, ఈ సినిమా యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఆ క్లారిటీ మనకైతే వస్తే, ఇంకా ఈ ఎన్టీఆర్ నీల్ గురించి పక్కన పెడితే గాడ్ ఆఫ్ వార్ అసలు ఈ మధ్యకాలంలో ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చ ఇంకే సినిమా గురించి జరగట్లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా కాంట్రవర్సీ అయితే ఈ ప్రాజెక్ట్ పైన అయితే ఉంది. ఫస్ట్ త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కలిసి అల్లు అర్జున్ గారితో అయితే ఈ సినిమా అయితే తీద్దాం అనుకున్నారు. దాని తర్వాత అల్లు అర్జున్ గారు అయితే డ్రాప్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాని అయితే టేకప్ అయితే చేశారు. ఆయన గాడ్ ఆఫ్ వార్ బుక్ చదువుతూ కనపడ్డారు, దానికి ప్రిపేర్ అవుతూ కనపడ్డారు. ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారి దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది అనే న్యూస్ కూడా తెగ హడావుడి అయితే చేశారు, తెగ హల్చల్ అయితే చేశారు. కానీ తీరా కట్ చేస్తే త్రివిక్రమ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వెంకటేష్ గారితో AK-47 ఆనంద నిలయం ఏదో సినిమా అయితే తీస్తున్నారు కదా, ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్. అది అయిన తర్వాత త్రివిక్రమ్ గారు నెక్స్ట్ చేయబోయే సినిమా ఎన్టీఆర్ గారితోనే. ఆ AK-47 షూటింగ్ అయిపోగానే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి సినిమా యొక్క స్క్రిప్ట్ పనుల్లో అయితే కూర్చుంటారు. అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా ఎన్టీఆర్ నీల్ Part 1 Part 2 చేసేసిన తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లోనే యాక్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా మనం చూసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే చేస్తారా, లేకపోతే త్రివిక్రమ్ గారితో కలిసి మరొక కొత్త ప్రాజెక్ట్ ఫ్రెష్ సబ్జెక్ట్ ఏమైనా చేస్తారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అల్లు అర్జున్ గారితో ఈ సినిమాని అయితే అనౌన్స్ చేశారు. కానీ అంతకంటే ముందే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అప్పట్లో ఒక సినిమాని అయితే అనౌన్స్ చేశారు. అరవింద సమేత సినిమా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకొక సినిమాని అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. కానీ అదైతే సేల్ అయిపోయింది. ఆ ప్లేస్లోకి దేవరా అయితే వచ్చింది. కానీ అప్పటి నుంచే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి త్రివిక్రమ్ గారి మధ్య ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అప్పట్లో అది మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్ని అయితే బేస్ చేసుకుని రాసిన కథని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఇంకా దానికి టైటిల్ కూడా అయినను పోయి రాను అస్థినకు ఏదో ఒక టైటిల్ అయితే అప్పట్లో ప్రచారం అయితే చేశారు. కాబట్టి ఎన్టీఆర్ గారిది త్రివిక్రమ్ గారిది ఎప్పటి నుంచి మధ్యలో పుట్టుకొచ్చిన ప్రాజెక్ట్ అయితే కాదు, ఎప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ అయితే డ్యూ అయితే ఉంది.
అదైతే ఇప్పుడైతే జరిగిద్ది అనమాట. అంతకుమించి దీంట్లో కాంట్రవర్సీ లేదు, ఏమీ లేదు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మే 20వ తారీఖున అనౌన్స్మెంట్ అయితే వచ్చేద్ది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. అయినా గాడ్ ఆఫ్ వార్ లో ఆ కుమారస్వామి క్యారెక్టర్ కి ఎన్టీఆర్ గారు అయితే పర్ఫెక్ట్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే యమదొంగ సినిమాలో మనం ఆల్రెడీ ఒక జానపద క్యారెక్టర్ లో మన ఎన్టీఆర్ గారిని అయితే చూసాం. ఆ యముడు క్యారెక్టర్ లో ఆయన పలికిన అభినయం కావచ్చు, ఆయన చెప్పిన డైలాగ్స్ కావచ్చు, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారు చేస్తే ఆయన ఖచ్చితంగా ఆ కుమారస్వామి వారి రోల్ కి 100కి 1000% అయితే న్యాయం చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళు చేయరా అంటే వాళ్ళు కూడా చేస్తారు. కానీ ప్రజెంట్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారి చేతిలోనే ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే మాట్లాడుతున్నా. ఆయన అయితే 100కి 1000% న్యాయం అయితే చేస్తాడు, పర్ఫెక్ట్ అని కూడా నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మే 20వ తారీఖున అనౌన్స్ చేసేస్తే ఎన్టీఆర్ గారి లైనప్ కనుక మనం చూసుకుంటే ఎన్టీఆర్ నీల్ పార్ట్ 1, పార్ట్ 2, గాడ్ ఆఫ్ వార్ అనమాట. ఈ 3 ప్రాజెక్ట్స్ కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ 2 ఎలాగో ఒకటే స్టోరీ, కానీ కంటిన్యూషన్ అయితే ఉంటాయి. అంటే వరుస పెట్టి సీక్వెల్స్, ఇప్పుడు దురంధర్ సీక్వెల్ ఎలా వచ్చేస్తుంది వెంటనే త్వరగా, అలాగే ఈ 2 కూడా ఒక 4-5 మంత్స్ గ్యాప్లో అయితే వచ్చేస్తాయి. రెండు కూడా అల్ట్రా మాస్ సినిమాలు. ఆ 2 మాస్ సినిమాల తర్వాత గాడ్ ఆఫ్ వార్ సినిమా కనుక ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నా. చేస్తే నిజంగా ఫ్యాన్స్కే కాదు ఆడియన్స్కి కూడా మామూలు కిక్ రాదనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి లైనప్ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక వీటి తర్వాతే దేవరాటూని అయితే ఎన్టీఆర్ గారు అయితే టచ్ చేస్తారు. ఇంకా దేవరాటూ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి మరి అదనమాట మ్యాటర్. ఈ విధంగా అయితే ఎన్టీఆర్ గారి సినిమా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.